ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో ప్రతిరోజు ఒక పెను ప్రకంపనలాగానే ఉంది. పార్టీలో ఏ నేత ఉంటాడు, ఏ నేత బయటకు వెళ్ళిపోతాడనే తెలియక వైసీపీ నేతలంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోయే పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన ఇది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరొక నేత అలిగినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా టికెట్ లేదని నిరాకరించడంతో పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి. అలాగే తాజాగా శ్రీశైలం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి గతం నుంచి కూడా చెబుతూనే ఉన్నాడు. తాజాగా తన మనసులోని అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు కూడా ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో భాగంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శ్రీశైలం టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఈ విషయం అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు ఆ వర్గం మొత్తం కూడా కొంచెం అలగపూనినట్టుగా తెలిసింది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే కలిసి తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దిగుతున్నట్టుగా తెలిసింది. అయితే ఇదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మరొక అవమానం కూడా జరిగింది. ఏంటంటే ఏదైతే నందికొట్కూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆర్థర్, ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం, ఈసారి ఆర్థర్కు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్కు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని అక్కడ వేరొకరికి టికెట్ ఇవ్వాలని చెప్పి తన మనిషిని ఒకళ్ళైతే ప్రమోట్ చేసినట్టుగా తెలిసింది. దానికి కూడా వైసీపీ అధిష్టానం ససేమిరా అన్నట్టుగా తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే గత 4 ఏళ్లుగా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ అయినప్పటికీ కూడా రాజకీయ పెత్తనం మొత్తం కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చలాయిస్తున్నాడు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే ఆర్థర్ వ్యక్తపరిచారు. నేను ఒక దళితుడిని కాబట్టే కదా నాకు ఇంపార్టెన్స్ లేకపోయింది, నా ప్రమేయం లేకుండానే నా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమంది నేతలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం పరిచారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ఒక ఏడాది క్రితమే ఆర్థర్ చెప్పడం జరిగింది. అంటే ఒక దళిత ఎమ్మెల్యేని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ రకంగా ఆ నియోజకవర్గంలో వేధించాడు. ఇప్పుడు వాస్తవానికి ఆర్థర్ టికెట్ మార్చడానికి వైసీపీ అధిష్టానం సంకోచంలో పడింది. ఎందుకనంటే ఇప్పటికే దళితులను మారుస్తున్న అపవాద జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నాడు. ఇది దళితుల్లోకి బలంగా వెళ్ళింది. దళితులనే బలి పశువులను చేస్తున్నాడనే వార్త ప్రజల్లోకి బలంగా వెళ్ళిన నేపథ్యంలో మరొక దళిత ఎమ్మెల్యేను కనుక మారిస్తే అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని చెప్పి అధిష్టానం భావించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి బొగ్గన రాజేంద్రనాథ్, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జిల్లా మంత్రి అయినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ను కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థర్ మీద ప్రత్యేకించి వ్యతిరేకత అయితే ఏమీ లేదు. కాకపోతే గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యవహార తీరుని బహిరంగంగానే 4-5 సార్లు ఎండగట్టడం జరిగింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి అంతకు ముందు ఎప్పుడు కూడా విమర్శలు చేసిన దాఖలాలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్థర్ను మార్చడం అంటే కొంచెం కష్టతరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకత లేదు. పైగా వాళ్ళు చెబుతున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెబుతున్న కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే ఈసారి గెలుపు కష్టంగా మారొచ్చు. కొద్ది గొప్ప ప్రజల్లో తిరిగిన ఆర్థర్కే టికెట్ ఇవ్వడం మంచిదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా తేల్చి చెప్పారు. ఏమని? ఆర్థర్ను ఈసారి మార్చడం కుదరకపోవచ్చు అని చెప్పడంతో తన అలక మరింత పెరిగింది. ఒకటి, తాను చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వట్లేదు సరికదా, శ్రీశైలం నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని తేల్చి చెప్పడంతో వైసీపీ అధిష్టానం మీద తీవ్ర అలకపూనినట్టుగా తెలిసింది. వాస్తవానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 2019లోనే వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఆ తర్వాత కొంత అలక ఉన్నప్పటికీ కూడా తరువాత శాప్ చైర్మన్గా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. తరువాత అంటే వాస్తవానికి అంతకంటే పెద్దదాన్నే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆశించినప్పటికీ కూడా నాడు శాప్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. శాప్ చైర్మన్ అనేది ఏమి చిన్న పదవి కాదు, కొన్ని కీలకమైన పదవే. బట్ రాజకీయ ప్రారంభ్యం ఉన్న పదవి ఇస్తారని ఆశించినప్పటికీ కూడా ఆ రాజకీయాలకు కొద్దిగా సంబంధం లేని ఈ క్రీడా శాఖకు
సంబంధించి అంటగట్టడం మీద బైరెడ్డిలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. బట్ 2024లో ఖచ్చితంగా తనకు సీటు వస్తుందనే ఒక నమ్మకంతోనే అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఆ స్పోర్ట్స్ అథారిటీని ఆ శాప్ పదవిని అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడ్డాక జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా సర్వేలు చేయించుకుని ఆ సర్వేల ప్రకారం ముందుకు వెళ్తున్నాడు, మనందరికీ తెలిసిందే. శ్రీశైలం టికెట్ గానే ఈసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇస్తే అక్కడ వైసీపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉందన్న నేపథ్యంలో బైరెడ్డికి టికెట్ అయితే నిరాకరించినట్టుగా తెలిసింది. వాస్తవానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో హైప్ ఉంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తక్కువ. ఈ నేపథ్యంలోనే తనకు శ్రీశైలం టికెట్ రాలేదనే వాదన కూడా వినపడుతుంది. తనను తాను సోషల్ మీడియాలో ఒక టీంని ఏర్పాటు చేసుకుని హైప్ ఇచ్చుకుంటాడు. ఇది మొదటి నుంచి ఉన్నదే. అయితే ఆ హైప్ అనేది ప్రజలతో మమేకం అవ్వడానికి పనికిరాదు. ఎప్పుడూ కూడా స్థానిక ప్రజలతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మమేకమై ముందుకెళ్లిన ఘటనలు మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ప్రజలకు ఉన్న ప్రత్యక్ష సంబంధం చాలా తక్కువ. మరి ఇలాంటి సమయంలో టికెట్ ఇస్తే ఖచ్చితంగా అది వైసీపీకి ఎదురు దెబ్బ అయ్యే అవకాశం ఉంది. పైగా స్థానిక నేతలు కూడా కలిసి పని చేయకపోవచ్చు. కాబట్టే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈసారి టికెట్ నిరాకరించినట్టుగా తెలిసింది. దీంతో బైరెడ్డి వర్గం మొత్తం కూడా అలకబూనింది. తమ డిమాండ్లు రెండూ కూడా నెరవేరకపోవడంతో అటు ఆర్థర్కు టికెట్ కేటాయించవద్దు, తాము చెప్పిన అభ్యర్థి కేటాయించాలని పట్టుబడితే అది నెరవేరే పరిస్థితి కనపట్లేదు. ఇక పోనీ శ్రీశైలం నుంచి తనకు టికెట్ లభిస్తుందా అంటే అది కూడా సాధ్యపడకపోవచ్చు అని తెలిసిన నేపథ్యంలో కొద్దిగా అలకబూనినట్టుగా తెలిసింది. అయితే వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పి తన వర్గంతో అయితే చెప్పినట్టుగా తెలిసింది. అంటే తనకు సీటు ఇవ్వకపోయినా నందికొట్కూరు సీటునైనా మార్చాలని చెప్పి బైరెడ్డి వర్గం పట్టుబట్టినట్టుగా తెలిసింది. ఆల్రెడీ దీనికి సంబంధించి పంచాయతీ కూడా ముఖ్యమంత్రి వద్ద జరిగిందని చెప్పి సమాచారం. అయినప్పటికీ కూడా తరువాత చూద్దాంలే అని చెప్పి అప్పుడు హోల్డ్ చేసినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే ప్రజలతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యక్ష సంబంధాలు తక్కువ ఉన్నాయో అలాంటి సమయంలో టికెట్ ఇవ్వడం ప్రమాదకరం అని చెప్పి కొంతమంది సీనియర్ నేతలు చెప్పిన నేపథ్యంలో బైరెడ్డికి అయితే మొండి చేయి చూపడం జరిగింది. ఒకవేళ కాదు కూడదు అంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళటానికి కూడా బైరెడ్డి సిద్ధంగా ఉన్నాడనే సమాచారం. మీరు ఒకసారి గతానికి వెళ్తే గతంలో కూడా నారా లోకేష్తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యాడనే వార్త బాగా హల్చల్ చేసింది. అయితే దాన్ని వారం 10 రోజుల తర్వాత బైరెడ్డి ఖండించాడు. వాస్తవానికి అది రాష్ట్రం మొత్తం కూడా అప్పుడు కలకలం సృష్టించింది. పైగా వైసీపీ వర్గాల్లో ఎక్కువ కలకలం సృష్టించింది. తరువాత అది జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత అబ్బాయి అలాంటిది లేదు, నేనేమి నారా లోకేష్ని కలవలేదు అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఈసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శ్రీశైలం టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టుగా తెలిసింది. బైరెడ్డి తన వర్గం చేత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర దీని గురించి పంచాయతీ పెట్టించినప్పటికీ కూడా ఆ ఫలితం లేకపోయిందని చెప్పి సమాచారం. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొంచెం అలకబూనినట్టుగా తెలిసింది. కొంతమంది కీలక నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డిని కలిసే తాడో పేడో తేల్చుకుంటానని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి పిలుపు కానీ ఆహ్వానం కానీ ప్రస్తుతానికైతే రాలేదు. ఒకవేళ బహుశా నిజంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అలకతో ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ రేపట్లో అధిష్టానం నుంచి అయితే పిలుపు రావచ్చు. మరి టికెట్ లేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పార్టీలో ఉంటాడా లేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే తను ఈ రెండు కూడా అవమానంగా భావిస్తున్నాడు. 2019లోనే నేను టికెట్ ఆశించినప్పటికీ కూడా నాకు న్యాయం చేయలేదు, మళ్ళీ 2024లో కూడా నాకు టికెట్ ఇవ్వకపోవడం అంటే అది నా రాజకీయ జీవితం మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. అయితే పార్టీ గెలిస్తే ఈసారి అంతకు మించిన పదవి, ఇప్పుడున్న శాప్ చైర్మన్ పదవికి మించిన పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్పినప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ససేమిరా అంటున్నట్టుగా సమాచారం. తనకు ఖచ్చితంగా శ్రీశైలం టికెట్ కేటాయించాలని, దాన్ని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి బైరెడ్డి చెప్పినప్పటికీ కూడా సర్వేల ప్రకారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టికెట్ ఇస్తే అది అంత ఆశాజనకంగా లేదని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఉన్నట్టుగా ఉంది. దీంతో అలకబూనిన నేపథ్యంలో బైరెడ్డి ఉంటాడా, పార్టీ నుంచి బయటికి జంప్ అవుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీలో ఒక యువనేతగా పేరొందినటువంటి బైరెడ్డి గతంలో నందికొట్కూరులో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ మీద వ్యవహరించిన తీరుని చాలామంది తప్పుపట్టారు. ఎందుకంటే ఒక దళిత నియోజకవర్గం మీద ఈ రకంగా పెత్తనం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరని చెప్పి గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసిన తాను పెడచెవిని పెట్టారు. సో ఇలాంటి ఘటనలే ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎదురు దెబ్బలుగా మారాయని చెప్పి చాలామంది చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో మరొక పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. నిజంగా
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వస్తే ఖచ్చితంగా అది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే కొద్దో గొప్ప ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అలాగే ప్రతి రాజకీయ నేతలో కూడా నోట్లో నానే వ్యక్తి, పైగా శాప్ చైర్మన్గా గత దాదాపుగా ఒక 2-2.5 ఏళ్లుగా ఆ పదవిలో ఉంటున్నటువంటి వ్యక్తి. గతంలో మంత్రితో రోజాతో కూడా కొంచెం ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. ఆవిడ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉంది, ఈయనేమో శాప్ చైర్మన్గా ఉన్నాడు. సో ఇలాంటి సందర్భంలో కూడా కొంచెం ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చినప్పటికీ కూడా తరువాత వారందరూ కూడా కలిసి అనేక కార్యక్రమాలకు వెళ్ళడంతో దాదైతే సమస్య పోయింది. బట్ ఇప్పుడు శ్రీశైలం టికెట్ కానివ్వండి లేదా నందికొట్కూరు టికెట్ విషయంలో కానివ్వండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆ రెండు కూడా ఎదురు దెబ్బలుగానే మానాయి. ఒకనొక దశలో అధిష్టానం ఒకవేళ బయటకు పోతానంటే పో అని కూడా అధిష్టానం ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే తన వర్గం పంచాయతీ పెట్టిన క్రమంలో టికెట్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు, ఉండాలంటే ఉండండి, బయటకు పోతానంటే పోవచ్చు, మాకేమీ అభ్యంతరం లేదని అధిష్టానం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని మీట్ అయిన తర్వాత ఆయన ఏం చెబుతాడనే దాని మీద తుది నిర్ణయం తీసుకుంటానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన వర్గానికి అయితే చెప్పినట్టుగా తెలిసింది. బహుశా ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయొచ్చని టాక్ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ శ్రీశైలం టికెట్ ఆశించి భంగపడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కనీసం నందికొట్కూరులో తను చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో తన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. మరి దీని మీద వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, ఒకవేళ టికెట్ లేదని తేల్చి చెబితే పార్టీలో కొనసాగుతాడా లేదా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడనే తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.